ఢిల్లీలో ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మేము ఉండేది అప్పుడు మహిపాల్పూర్ లోనే. సో అక్కడే సిఐఎస్ఎఫ్ మెయిన్ క్యాంపస్ అయితే ఉందన్నమాట. క్యాంప్ లోనే హాస్పిటల్ అయితే ఉంది. సో అక్కడే నేను ఇంకా చెకప్ అయితే చేయించుకున్నాను. ఇక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందని చెప్పారు. ఇక అక్కడి నుంచి రిఫరల్ ఇచ్చారనమాట సిజిహెచ్ఎస్ మెటర్నిటీ హాస్పిటల్ ఆర్కేపురానికి. ఇంకా అక్కడికి చెకప్ కి వెళ్ళిన తర్వాత నాకైతే లాంగ్వేజ్ ప్రాబ్లం, హిందీ మాట్లాడటం రాక చాలా అవస్థలు పడేదాన్ని. వాళ్ళు చెప్పేది కొంచెం అర్థమయ్యేది కానీ కొంచెం అర్థం అయ్యి అర్థం కాకపోవడంతో చాలా తిక్కమక్క పడేదాన్ని అనమాట. ఇప్పుడు చెకప్ కి తీసుకెళ్ళినా లేకపోతే ఎప్పుడు నాకు ఏ టెస్ట్ చేస్తున్నా కూడా నా వెంటే ఉండేవాళ్ళు మా వారైతే. బట్ ఎల్లోడ్ అయితే ఉండేది కాదు, ఎలాగోలా రిక్వెస్ట్ చేసుకుని మరీ వచ్చేవాళ్ళు అనమాట. ఇంకా డ్యూటీ అడ్జస్ట్మెంట్ చేసుకుని నన్ను హాస్పిటల్ తీసుకెళ్లి చాలా లాంగ్ ఉండేది, 1 hour జర్నీ అయిపోయేది. మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయితే 7:30 కల్లా రీచ్ అయ్యే వాళ్ళం. సో అక్కడ చాలా క్రౌడ్ ఉండేది. సో ఎంత 7:30కి వెళ్ళినా కూడా ఏ 76 77 నెంబర్ వచ్చేది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.